ఇంకా ఎంతసేపు? తొందరగా రెడీ అవ్వు. అవుతున్నాను కదా. ఈ పెద్దవాళ్ళిద్దరూ గదిలో ఉన్నారు. ఈ పెద్దనేమో వాకింగ్ అని బయలుదేరాడు. నాకు తెలియకుండా రూమ్లోకి ఎప్పుడొచ్చాడో తెలియదు. బాలుగాడిని చూస్తే ఆయన గదిలోకి వెళ్ళగానే బయటికెళ్ళాడు. గదిలోకి వెళ్ళినవాడు ఏమైపోయాడో తెలియదు. మధ్యలో వేద ఇంట్లోకి వచ్చింది. నేను రాలేదంటుంది. అసలు ముసోళ్ళిద్దరూ లోపల ఉన్నారా? వాళ్ళతో పాటు బాలుగాడు కూడా ఉన్నాడా? ఒకవేళ ముసలోడు బయటికెళ్ళిపోతే ముసలావిడ బాలుగాడు ఉన్నారా? ఏంటండి రాత్రి నుంచి ఇక్కడే కుర్చీ వేసుకుని కూర్చున్నారు? ఆ తలుపులు బార్లా తీసుకు కూర్చుంటే మధ్యలోకి వెళ్ళి కూర్చుందామని. తలుపులు మూసి కూర్చున్నారుగా, అందుకే నేను బయట కూర్చున్నాను. అవతల కార్యక్రమానికి టైం అవుతుంది. అన్నయ్య వదిన అన్ని పనులు చేస్తున్నారు. మీరు వెళ్లి సాయం చేయొచ్చుగా. ఏమే, ఇప్పుడు చేయవలసిన సాయం కాదే, కొన్ని విషయాల్లో నాకు క్లారిటీ కావాలి. అక్క, ఏంటంజీ? బయట ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. పంతులు గారు కూడా వచ్చేశారు. ఆ వృద్ధ జంటని తొందరగా రమ్మంటున్నారు. అవునా? నేను ఇప్పుడే పిలుస్తాను. ఏమండి ఏమండి ఏమండి? బాలు, ఒరే బాలు! బాలువా? అంటే లోపల మా బాలు కూడా ఉన్నాడా? అంటే ఇది వాడి రూమ్ కదా, ఆ అలవాటు ప్రకారం బాలు అని పిలిచాను అంతే. లోపల ఉన్నది వృద్ధ జంటే. ఏమండి ఏమండి ఏమండి? ఇదిగో పెద్దయినా, మీకు మూడిందంటున్నాడేంటి? కార్యక్రమానికి టైం అవుతుంది, కొంచెం తొందరగా రమ్మంటున్నారు. రెడీ అవుతున్నామమ్మా, వచ్చేస్తున్నాం. అలాగే. నేను రెడీ అవ్వాలి కదా. అవ్వు మరి త్వరగా. ఎంతసేపు రెడీ అవుతావు ఆడపిల్లలాగా? నేను తొందరగా వెళ్ళి మా అమ్మ కనిపించాలి. ఏంటే కనిపించేది? బయట షష్టి పూర్తి జరగబోయేది మనకే. ఇదిగో పెద్దయినా, ఓయ్ బయటికి రండి. అబ్బా, తలుపు తీయండి. కర్ర తీసుకో, పద. పద. అమ్మో, ఏంటయ్యా గదిలోకి చూస్తున్నావు? ఏంటా అదింటిది? ఏదో నా కొడుకు పిలిచినట్టు పిలుతున్నావు. గదిలోకి చూస్తున్నావేంటా అని. ఆహా, మా వాడు లోపల ఉన్నాడేమోనని. లోపల ఎవరూ లేరు. అవునా? మరి వేర్ ఇస్ మై సన్ను? నిర్మలా, అన్నయ్య గారు రెడీ అయ్యారా? రెడీ అయ్యాము. అయితే రండి, మండపానికి వెళదాం. రండి. జాగ్రత్త. రండి. ఇదే కరెక్ట్ టైము. జాగ్రత్త. రండి రండి. అయ్యో, నానమ్మ, అమ్మమ్మ. అబ్బా, స్లిప్ అయి చచ్చారు. అయిపోయింది. అసలు ఎవర్రా మీరు? అది రే బాలు, బాలు ఎవరమ్మా? రే
నా దగ్గర నువ్వు నాటకాలు ఆడొద్దు. వీడు బాలు అయితే మరి ఇది వేద. ఆ? ఆ, ఉమ్. ఓరి మీ మొహాలు మండ. ఏంట్రా ఈ వేషాలేంటి, ఈ మోసాలేంటి? మోసం చేయాలని కాదమ్మమ్మా, చిన్నత్తయ్యని మావయ్యని కలపడానికి. ఆ? ఆ మిడిల్ ఏజ్ జంటను కలపడం కోసం వీళ్ళు ఓల్డ్ ఏజ్ గెటప్ వేసుకుని వచ్చారు. నాకేం అర్థం కాలేదురా. ఆ, ఏం లేదమ్మా. అమ్మా నాన్నల మధ్య కోపాలు పోయి మళ్ళీ ఇద్దరు దగ్గరవ్వాలని బావ చెప్తే నేను కూడా బావతో పాటు. హ్మ్. ఈ విషయం వాడికి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. ఎలా తెలుస్తుందండి? మీరు వెళ్ళి చెప్తారా, మేం చెప్తామా? అది కాదంజీ, అసలు షష్ఠి పూర్తి అంటే ఏం చేస్తారో తెలుసా? అక్క, ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు వీడికెందుకు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి తెలుసుకుంటాడులే. నువ్వెలాగే టెన్షన్ పడ్డావనుకో, అందరం దొరికిపోతాం. ఏంటి నా, నా, వస్తున్నా. ఇది, ఇది, కర్ర, కర్ర, కర్ర ఇవ్వండి. ఆ, ఏంటి దొరికిపోతాం అంటున్నావు? ఆ, అది బాలు. అమ్మా, ఆ? ఆ? బాలు దొరికాడా? ఎక్కడా? ఎప్పుడు? ఎవరికి దొరకలేదండి. అయితే వేర్ ఇస్ మై సన్? ఆ, అంటే ఫంక్షన్ అవ్వగానే దొరుకుతాడేమోనండి. ఆ. ఆ, మీరు మీరు పదండి. పదండి, ఆ, పదండి. మీరు పదండి. రండి. ఆ, జాగ్రత్త, చూసుకుని రండి. ఫంక్షన్ అయిపోయాక దొరుకుతాడా? ఇదేంటి లాజిక్? అయినా వేర్ ఇస్ మై సన్ను? హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. హరి ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపసరవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిసాదనం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచిః శ్రీమన్మహాగణాధిపతే నమః. మాంగళ్యగౌరీదేవతాభ్యో. రేయ్ అల్లుడు, ఏంట్రా ఇది? ముసలోళ్ళలాగా నడవండి. పదండి.